Hi students, this is Funny. Welcome back to my channel. JEE Main 2024 జనవరిలో జరగబోతున్న మొట్టమొదటి ఎగ్జామ్ అంటే తగ్గించిన సిలబస్ తోటి మొట్టమొదటిసారిగా జరగబోతున్న ఎగ్జామ్కి అడ్మిట్ కార్డ్ హాల్ టికెట్స్ అయితే బీఆర్కి వాళ్ళకి వచ్చేసినాయి. బీటెక్ వాళ్ళకి 27th, 29th, 30, 31st February 1st అయితే ఎగ్జామ్ జరగబోతున్నాయి. ఈ 5 రోజులకు సంబంధించిన ఎగ్జామ్ మీకు ఎగ్జామ్ జరగడానికి 2 days లేదా 3 days బిఫోర్ మాత్రమే హాల్ టికెట్స్ అనేది వస్తాయి. సో హాల్ టికెట్లో ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, అది బీఆర్కి వాళ్ళకి ఎలాగ వచ్చినాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మన ఎగ్జామినేషన్ హాల్కి ఎలా వెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలి, అక్కడ ఏమేమి వదిలేసి రావాలి, ఈ 3 పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బీటెక్ అడ్మిట్ కార్డ్ కూడా వస్తాయి కాబట్టి బీఆర్కి వాళ్ళకి వచ్చిన అడ్మిట్ కార్డులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ మీకు క్లియర్గా చెప్తాం అయితే జరుగుతుంది. ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఎగ్జామ్ రాసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఒకసారి వీడియో మొత్తం చూస్తే ఒక అవగాహన అయితే ఉంటుందనేది నా ఉద్దేశం. ఎగ్జామినేషన్కి ఎలా వెళ్ళాలి మొట్టమొదటి అనేది, సరే టిఫిన్ చేసి వెళ్తారా, టిఫిన్ చేయకుండా వెళ్తారా అనేది నేనైతే కాస్త తినే వెళ్ళమని చెప్తాను ఎవరికైనా సరే. కాకపోతే ఆయిల్ ఫుడ్ కాకుండా కాస్త ఆరోగ్యంగా ఉండేది, ఇబ్బంది కానటువంటి ఫుడ్ వెళ్ళటం అనేది మంచిది. రెండో మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎగ్జామినేషన్ మార్నింగ్ 9 o'clock, ఈవినింగ్ అయితే 3 to 6. మార్నింగ్ 9 o'clock వాళ్ళకి ఎగ్జామ్ అయితే 8:30 తర్వాత గేట్ క్లోజ్ చేస్తారు. అదేంటి 9కి ఎగ్జామ్ కదా అని మీరు అడగచ్చు. 9కి ఎగ్జామ్ అయినా సరే గేట్స్ అనేవి 8:30 తర్వాత క్లోజ్ చేస్తారు. ఇది నా మాట కాదు, నేను చెప్పే ప్రతి మాట అడ్మిట్ కార్డులో ఉన్న మాట మాత్రమే చెప్తున్నా. ఎందుకు అంటే మీరు ఎగ్జామినేషన్ ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మీరు వెళ్ళాలి, కంప్యూటర్ ఆన్ చేసుకోవాలి, అక్కడ కొన్ని కాలమ్స్ ఉంటే ఫిలప్ చేయాల్సి ఉంటుంది, అక్కడ ఇవన్నీ చాలా ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి 8:30 తర్వాత ఎగ్జామినేషన్ హాల్లోకి ఎవరిని అలౌ చేయరు. కాబట్టి 9 o'clock ఎగ్జామ్ అంటే 8:30కి గేట్స్ క్లోజ్ అవుతాయని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ మనకు ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఈవినింగ్ 3 o'clock ఎగ్జామ్ అయిన వాళ్ళకి 2:30కి గేట్స్ అనేది క్లోజ్ అవుతాయి. కాబట్టి మీరు మార్నింగ్ 9 o'clock ఎగ్జామ్ అంటే 7:30 కల్లా యూ షుడ్ బి దేర్ ఎట్ ఎగ్జామినేషన్ హాల్ అని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా 7:30 కల్లా ఎగ్జామినేషన్ హాల్లో ఉంటానని ట్రై చేయండి. 8:15 ఆ టైంకి మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తారు. అలౌ చేసేటప్పుడు మీ బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెషన్ కూడా వాళ్ళు తీసుకుంటారు ఖచ్చితంగా. అయితే ఎగ్జామినేషన్ హాల్కి మీరు వెళ్ళేటప్పుడు ఎక్కువగా డ్రెస్అప్ కాకుండా, ఇది కొద్దిగా చలికాలం కాబట్టి మార్నింగ్ బ్యాచ్ రాసే వాళ్ళకి కాస్త జెర్కిన్స్ అలాంటి వేసుకెళ్ళినా ఎగ్జామినేషన్ హాల్లోకి అయితే అలౌ చేయరు. షూస్ కూడా కాకుండా కాస్త చెప్పులే వేసుకెళ్ళండి. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు థిక్ సోల్ ఉన్నటువంటి షూస్, ఫుట్వేర్ లాంటివి అలౌ చేయమని. వాళ్ళకుండే రిస్ట్రిక్షన్స్ వాళ్ళకుంటాయి. కాస్త మామూలుగా సాధారణంగా వెళ్ళండి, ఫంక్షన్కి వెళ్ళినట్టు కాకుండా అలా వెళ్తారని నా ఉద్దేశం కాదు. లాస్ట్ టైమ్స్ కొన్ని సంఘటనలు జరిగినాయి కాబట్టి వాటిని బేస్ చేసుకుని చెప్తున్నాం మీకు. సో నార్మల్గా వెళ్ళండి. వెళ్ళేటప్పుడు మొబైల్స్ కానీ చేతికి ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, వాచెస్ కూడా లోపలికి అలౌ చేయరు. మీరు వాచ్ కావాలనుకుంటే మామూలు వాచ్ తీసుకెళ్ళండి. ఇలాంటి ఎలక్ట్రానిక్ వాచెస్ ఎటువంటివి కూడా వాళ్ళు అలౌ చేయరు. ఇది ఎలక్ట్రానిక్ వాచ్, దీనిలో ఏం స్పెసిఫికేషన్స్ లేవన్నా కూడా వాళ్ళు అలౌ చేయరు. మొబైల్ ఫోన్స్, క్యాలిక్యులేటర్స్ ఇలాంటివి కూడా అలౌ చేయరు. సో ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన, మనం తీసుకెళ్లాల్సినవి ఏమున్నాయి అంటే అడ్మిట్ కార్డ్ అంటే హాల్ టికెట్. ఆ హాల్ టికెట్ 4 pages వస్తుంది, మీకు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కూడా. అయితే అది 4 pages ఉంటుంది. ఈ 4 pagesలో ఫస్ట్ పేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అక్కడ మీరు ఒక ఫోటో పేస్ట్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ ఇంటి దగ్గర చేసే మీరు ఎగ్జామినేషన్ హాల్కి తీసుకువెళ్ళాలి. ఈ 4 pagesని ప్రింట్అవుట్ తీసుకోవాలంటే తీసుకోండి, మంచిది. వీలైతే 2 copies తీసుకోండి, ఒక కాపీ చాలా ఎగ్జామ్కి. ఆ ఫస్ట్ పేజీలో మీ ఫోటో, ఒక్కసారి అడ్మిట్ కార్డు హాల్ టికెట్ రాగానే మీ పేరు, మీ ఫాదర్ పేరు, అలాగే మీ స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ, మీరు ఏ స్టేట్కి సంబంధించిన అంటే రిజర్వేషన్ ఉంటుంది కదా, హోమ్ స్టేట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి, అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా చూసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా. ఏదన్నా తేడా ఉంటే హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ రాసా నేను, లేదా JEE-main.nta.ac.in వాళ్ళకి మెయిల్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని ప్రింట్అవుట్ ఖచ్చితంగా పెద్ద సైజు A4 సైజ్ అంటారు, అంటే మన పేపర్ టావ్ సైజ్ అంటారు చూసారా, A4 సైజులో ప్రింట్అవుట్ తీసుకోవాలి ఖచ్చితంగా కూడా. తీసుకొని ఇంటి దగ్గర చేయాల్సిన పని ఏంటంటే ఒక ఫోటో పేస్ట్ చేయాలి. ఆ ఫోటో మీద ప్రిన్సిపాల్ సైను, ఎవరి సైను అవసరం లేదు, కాలేజీ స్టాంపు కూడా అవసరం లేదు, అసలు చేయకూడదు. మనం ఓన్లీ ఫోటో మాత్రమే పేస్ట్ చేయాలి అక్కడ అడిగిన స్పేస్లో. దానికి పక్కన మీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్, ఎడమ చేతి బొటన వేలు, దీనికి థంబ్ ఇంప్రెషన్ అంటే వేలిముద్ర, ఇంకు కానీ ఏదన్నా పూసుకొని, లేకపోతే వేలిముద్ర వేయడానికి ఇంకు ఉంటుంది కదా, అది దాంతో వేలిముద్ర వేయాలి. ఫోటో, వేలిముద్ర, ఈ 2 మీరు ఇంటి దగ్గరే చేయాలి, ఎగ్జామినేషన్ హాల్లో కుదరదు. ఈ 2 ఇంటి దగ్గర చేసుకొని ఆ A4 షీట్లో అడ్మిట్ కార్డ్ అనేది మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకువెళ్ళాలి. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ ఎగ్జామినేషన్ హాల్ లోపల ఎగ్జామినేషన్ హాల్లో ఉండే ఇన్విజిలేటర్ ఎదుర్కొండా మీరు
ఆ ఫోటో థంబ్ ఇంప్రెషన్ దగ్గర పక్కన మీ సైన్ చేయించుకుంటారు, మీ సొంతకం చేయించుకుంటారు. ఇదంతా చేసిన తర్వాత ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఈ అడ్మిట్ కార్డు అంటే హాల్ టికెట్ని అక్కడే వాళ్ళకి ఇచ్చేసి రావాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం తెచ్చుకుంటే మనకు రిజల్ట్ ఇవ్వరు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎగ్జామినేషన్కి ఏమేమి తీసుకెళ్ళాలి మనం అంటే, మీరు 2 ఫోటోలు తీసుకెళ్ళండి. ఒక ఫోటో ఆల్రెడీ ఇంటి దగ్గర పేస్ట్ చేయమని చెప్పాను, ఒక ఫోటో హాల్ టికెట్లో పేస్ట్ చేస్తారు, అతికిస్తారు. ఇంకొక ఫోటో జేబులో పెట్టుకొని తీసుకెళ్ళండి. ఎందుకు అంటే అక్కడ మళ్ళీ పేస్ట్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన రిజిస్టర్లో మళ్ళీ పేస్ట్ చేసి సైన్ చేయించుకుంటారు. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర 2 ఫొటోస్ ఉండి తీరాలి. వీలైతే ఇంకొక ఫోటో ఎక్స్ట్రా పెట్టుకోండి. మీ ఫాదరో మదరో ఎవరో ఒకళ్ళు మీతో పాటు వస్తుంటే వాళ్ళ దగ్గర కూడా 1-2 ఫోటోలు ఉంచండి, ఒకవేళ మీరు మర్చిపోయినా. ఓకే, ఖచ్చితంగా 2 ఫోటోలు, ఒకటైతే అతికిచ్చి ఎగ్జామినేషన్ హాల్ టికెట్తో పాటు తీసుకెళ్ళాలి, ఇంకొక ఫోటో జేబులో పెట్టుకొని ఎగ్జామినేషన్ సెంటర్ లోపల మళ్ళీ వాళ్ళకి చూపించి అక్కడ అతికించాలి. అది వాళ్ళు ఇస్తారు ఆ ఫైల్ అనేది, అక్కడ అతికిచ్చి సైన్ చేసి మళ్ళీ లోపలే ఉండేది. కాబట్టి 2 ఫోటోలు కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్, ఒరిజినల్ ఐడి కార్డు. మీరు ఆధార్ అయితే ఆధార్ పెట్టినా పెట్టకపోయినా ఆధార్ ఐడి కార్డు ఉంటే మీ ఫోటో ఉన్నది మాత్రమే, ఒరిజినల్ మాత్రమే తీసుకెళ్ళాలి. దాని మీద ఎవరి సొంతకాలు అటెస్టేషన్ ఏమీ అవసరం లేదు. ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా మీ రేషన్ కార్డు, దానిలో ఫోటో ఉన్నా నో ప్రాబ్లం. మీకు పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు అయినా నో ప్రాబ్లం, దాని మీద కూడా ఫోటో ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే, పాస్బుక్ ఉంటే, దానిలో కూడా ఫోటో ఉంటే ఖచ్చితంగా అది కూడా తీసుకెళ్ళచ్చు. ఇలా కొన్ని ఉన్నాయి. ఆధార్ అవ్వచ్చు, పాన్ అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ మీకు ఉండకపోవచ్చు. ఒకవేళ మీ ఏజ్ కనుక కొద్దిగా పెద్దదై ఉంటే వాళ్ళైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ అయినా, ఫోటో ఉన్న ఒరిజినల్ ఐడి ఏదైనా సరిపోతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అదైతే తీసుకెళ్ళాలి, ఒరిజినల్ మాత్రమే తీసుకెళ్ళాలి. జిరాక్స్లు లేకపోతే ఎటువంటి ప్రింట్అవుట్లు యాక్సెప్ట్ చేయరు. ఎవరి సొంతకాలు అవసరం లేదు. ఓకే, ఓన్లీ ఒరిజినల్ ఐడి మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. 2 బాల్ పాయింట్ పెన్స్ తీసుకెళ్ళండి, 2 తీసుకెళ్ళండి బెటర్ మీరు. నెక్స్ట్, వైట్ పేపర్లు రఫ్ వర్క్ కోసం మీరు ఎటువంటి పేపర్లు తీసుకెళ్ళక్కర్లేదు. మీ ఫోటో తీసుకెళ్ళండి, హాల్ టికెట్ తీసుకెళ్ళండి, హాల్ టికెట్ మీద ఫోటో అతికిచ్చి ఎడమ చేతి థంబ్ ఇంప్రెషన్ పెట్టి తీసుకెళ్ళండి. ఇంకొక ఫోటో మామూలుగా తీసుకెళ్ళండి. తర్వాత బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళండి. వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్ అంటే కాస్త వాటర్ కనపడేలాగా, రకరకాల బాటిల్స్ తీసుకెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కాబట్టి కాస్త మనకు కనపడితే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ అన్నారు, మీకు అర్థమై ఉంటుంది. ఆ వాటర్ బాటిల్ తీసుకెళ్ళచ్చు. మాస్క్ కావాలంటే మాస్క్ పెట్టుకెళ్ళండి. ఇవి మాత్రమే మనం తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది. క్యాలిక్యులేటర్లు కానీ, వాచీలు కానీ, లేకపోతే ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ, లాగరిథమిక్ టేబుల్ కానీ ఎలాంటివి కూడా లోపలికి అలౌ చేయరు. ఓకే, ఎగ్జామినేషన్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు బయోమెట్రిక్ తీసుకుంటారు. ఖచ్చితంగా మీ వేలిముద్ర తీసుకుంటారు. అదే వేలిముద్ర మీకు ఐఐటీల్లో వస్తే, ఎన్ఐటీల్లోకి వస్తే అవసరం లేదు. కానీ ఐఐటీలో కనుక జాయిన్ అయితే మీరు ఐఐటీలు కాలేజీకి వెళ్ళేటప్పుడు అక్కడ మళ్ళీ వేలిముద్ర చెక్ చేస్తారు. మీరు రాసింది ఇది అవునా కాదా, మీ వేలిముద్ర ఇది అవునా కాదని ఖచ్చితంగా చెక్ చేయడం అయితే జరుగుతుంది. డెఫినెట్గా ప్రతి సంవత్సరం జరిగే ప్రాసెస్సే. తర్వాత రఫ్ వర్క్ సంబంధించి వాళ్ళు ఎగ్జామినేషన్ హాల్లో వాళ్ళే మీకు ఇస్తారు. ఎన్ని ఇస్తారనేది వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు, కానీ 6 పేజెస్ ఇచ్చేవాళ్ళు లాస్ట్ ఇయర్ వరకు. కావాలంటే ఎక్స్ట్రా కూడా ఇస్తారు, దాని గురించి మీరు నథింగ్ టు వర్రీ. ఆ ప్రతి పేజీ మీద పైన కాలమ్స్ ఉంటాయి, మీ పేరు, రోల్ నెంబర్ అని ఉంటుంది. ఖచ్చితంగా ఆ 2 ప్రతి పేపర్ మీద మెన్షన్ చేయాలి. మీ సైన్ అడిగితే సైన్ కూడా చేయాలి. రఫ్ వర్క్లు ఎన్ని అయితే రాశారో, 5 పేజీలు 6 పేజీలో రఫ్ వర్క్ ఏదైతే రాశారో ఆ పేజెస్, మళ్ళీ మీకు చెప్పినటువంటి హాల్ టికెట్ ఏదైతే ఉందో ఆ హాల్ టికెట్, ఇవన్నీ కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరే వదిలిపెట్టి వాళ్ళు ఎక్కడైతే డ్రాప్ చేయమంటారో అక్కడ డ్రాప్ చేసి మీరు బయటికి రావాలి. వాటిని బయటికి తెచ్చుకోకూడదు, తెచ్చుకుంటే మీకు రిజల్ట్ అనేది ఆపేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకా బీఆర్కి రాసే వాళ్ళైతే జామెట్రీ బాక్స్ కానీ, పెన్సిల్స్ కానీ, తర్వాత క్రయాన్స్ కానీ తీసుకెళ్ళచ్చు. వాటర్ మార్కర్స్ అయితే పనికిరావు. పెన్సిల్, జామెట్రీ బాక్స్ మీ సొంతగా ఎరేజర్ మీరే తీసుకెళ్ళాలి, వాళ్ళు ఎటువంటి హెల్ప్ అయితే చేయరు. ఓకే, లాస్ట్ మినిట్ వరకు ఎగ్జామినేషన్ నుంచి బయటకు వెళ్ళడానికి మనకు ఉండదు. మన ఎగ్జామ్ తొందరగా అయిపోయినా అవ్వదనుకోండి, జనరల్గా చెప్తున్నా. ఎవరైనా కష్టమని ఫీల్ అయిపోయి అక్కడే వెళ్ళిపోదామని కుదరదు. లాస్ట్ మినిట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా కంప్యూటర్స్ క్లోజ్ చేయండి, మీరు వెళ్ళండి అని చెప్పేంత వరకు అక్కడే ఉండాల్సిన పరిస్థితి. ఒక్కొక్కసారి ఎగ్జామ్ అనేటువంటిది కొన్ని అనివార్య కారణాల వల్ల, ఇవి చెప్పేది స్పెషల్ కేసెస్లో మాత్రమే కొంత లేట్ అవ్వచ్చు. ఎగ్జామ్ లోపలికి వెళ్ళిన తర్వాత వెళ్ళాల్సిన టైం మాత్రం సేమ్ ఉంటుంది. ఒకవేళ అక్కడ ఏదైనా లేట్ అయితే దానికి తగ్గట్టుగా టైం ఇస్తారు, దాని గురించి మీరు కంగారు పడకండి. కంప్యూటర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనేది హాల్ టికెట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టారా, తెలుగు మీడియం పెట్టారా అనేది ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఏమైనా మీడియంలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే
ఇమీడియట్గా మీరు హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేయొచ్చు, లేదా జేఈ మెయిన్ వాళ్ళకి మీరు మెయిల్ చేయొచ్చు. ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత కంప్యూటర్ ఓపెన్ చేయగానే మీకు అదే మీడియంలో క్వశ్చన్ పేపర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ అందులో ఏమైనా ఇబ్బంది మీ కంప్యూటర్లో ఉంటే ఇమీడియట్గా మీకు అక్కడ ఇన్విజిలేటర్ చెప్తే వాళ్ళు చేంజ్ చేయడానికి అయితే ట్రై చేస్తారు. దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. లాస్ట్ మినిట్ వరకు ఎగ్జామ్ అయితే అక్కడే హాల్లోనే ఉండి తీరాల్సిందే మనకి. మళ్ళీ మధ్యలో మీరు ఎక్కడికన్నా టాయిలెట్స్కి బయటికైనా వెళ్ళొస్తే టాయిలెట్స్కి వెళ్ళొచ్చినా కానీ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ బయోమెట్రిక్ తీసుకుంటారు. టెన్షన్ పడకండి, అది వాళ్ళు ఇచ్చిన రూల్ ఈ సంవత్సరం కొత్తగా పెట్టడం జరిగింది. ఖచ్చితంగా టాయిలెట్స్కి మీరు మధ్యలో ఎగ్జామ్ టైంలో కనుక బయటికి వెళ్ళొస్తే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి బయోమెట్రిక్ తీసుకుంటారు. దాని గురించి నథింగ్ టు వర్రీ. నెక్స్ట్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆధార్తో పాటు ఎవరికన్నా ఆధార్ వెరిఫికేషన్ అప్లై చేసేటప్పుడు ఆధార్ వెరిఫై కాకుండా నాన్ ఆధార్ క్యాండిడేట్స్ కనుక్కున్నట్లయితే, అంటే ఆధార్ ఎవరికైతే వెరిఫై కాలేదో ఆ స్టూడెంట్స్ 1 అవర్ బిఫోరే ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాలి. ఇంకా ఎక్కువ ముందెళ్ళినా పర్వాలేదు, వాళ్ళని ముందుగా అలౌ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడి ఏది తీసుకొచ్చారో ఆ ఐడి చూసుకొని వాళ్ళు సైన్ అది చేసి 4th పేజ్, హాల్ టికెట్లో 4th పేజ్ ఉంటుంది. నాన్ ఆధార్ వాళ్ళకి క్లియర్గా డిక్లరేషన్ అని ఉంటుంది. ఆ డిక్లరేషన్ మీద మీ సైను, మీ ఫాదర్ పేరు ఇవన్నీ రాసి వాళ్ళ ముందు మీరు సైన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఆధార్ వెరిఫికేషన్ లేని వాళ్లకు మాత్రమే. ఓకే, సో మీరు ఎగ్జామినేషన్ వెళ్ళే వాళ్ళు హాల్ టికెట్ 4 పేజీలు ఉంటుంది. 4 పేజీలు ప్రింట్అవుట్ తీసుకోవాలంటే తీసుకోండి, మంచిదే. బట్ మనకు కావాల్సింది మెయిన్గా 1st పేజీ. ఆధార్ ఎవరికైతే వెరిఫై కాలేదో వాళ్ళకి 4th పేజీ కూడా కావాలి. మీరైతే 4 పేజెస్ తీసి దగ్గర పెట్టుకోండి, వీలైతే 2 సెట్లు పెట్టుకోండి. ఇది నేను చెప్పేటువంటి సలహా. తర్వాత ఇంకా మెయిన్గా ఏమన్నా పాయింట్స్ మిస్ అయినా ఒకసారి చూస్తాను నేను కూడా. పేజ్ 4లో అంటే 4 పేజెస్ హాల్ టికెట్ ఉంటే 1st పేజీలో మీకు సెంటర్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. ఒకసారి చూసుకోండి. వీలైతే ఒకరోజు ముందు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి ఒక్కసారి వెళ్ళిరండి మీకు దగ్గర అనుకుంటే, లేకపోతే ఒక 2 అవర్స్ బిఫోర్ అయినా ఎగ్జామ్ రోజు వెళ్ళి చూడండి. అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ అని ఉంటుంది. మీ ఫోటో హాల్ టికెట్ దగ్గరే అక్కడ మీ పేరు అది రాయాలి, ఫోటో పేస్ట్ చేయాలి, ఇంటి దగ్గర అతికించాలి, ఎడమ చేతి వేలు ముద్ర అక్కడ వేయాలి. ఎగ్జామినేషన్ హాల్లో మాత్రం సైన్ చేయాలి, ఇంటి దగ్గర సైన్ చేయకండి, అనవసరంగా పనికిరాదు. నెక్స్ట్ పేజ్ 2లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అది కూడా ప్రింట్అవుట్ తీసుకోవాలంటే తీసుకుంటే మంచిదే. ఒక పేజీ తీసుకెళ్తే మనకేం బరువేం కాదు కదా. తర్వాత 3rd పేజీలో ఇంపార్టెంట్ అడ్వైజరీ అని ఉంటుంది. ఇంపార్టెంట్ అడ్వైజరీ అంటే ఏమీ లేదు, మీరు మాల్ ప్రాక్టీస్ చేయకూడదు, చూసి కాపీ కొట్టకూడదు, కెమెరాలు ఉంటాయి, అలా ఉంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, ఇలాంటివన్నీ పదాలు ఉంటాయి, మీరు కంగారు పడకండి దాని గురించి. పేజ్ 4లో నాన్ ఆధార్ డిక్లరేషన్, ఆధార్ ఎవరికైతే వెరిఫై కాలేదో వాళ్ళందరికీ కూడా, వెరిఫై అంటే ఎగ్జామినేషన్ మీకు ఆధార్ ఉన్న వాళ్ళందరికీ ఇబ్బంది ఏమి ఉండదు, ఆధార్ లేని వాళ్ళకి ఆ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, అక్కడ కూడా సైన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రిన్సిపాల్ సైన్ కానీ కాలేజీ సైన్ కానీ ఎక్కడ ఏమీ అవసరం లేదు. మామూలు నార్మల్ డ్రెస్లో వెళ్ళండి, బలంగా ఉన్నటువంటి షూ కానీ రెడీ అయ్యే పెద్దగా వెళ్ళాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అడ్మిట్ కార్డు, ఆన్సర్ షీటు మీరు ఏదైతే రాశారో మన రఫ్ వర్క్ అవన్నీ పేజీలు అయితే అక్కడ వదిలేసి రావాలి. ఇవి ఎగ్జామినేషన్కి ఎలా వెళ్ళాలి, ఏం తీసుకెళ్ళాలి, అక్కడ ఏం వదిలేసి రావాలి అంటే. వీటన్నిటితో కన్నా ముందుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్ళండి, ఎగ్జామినేషన్ హాల్లో కాన్ఫిడెంట్గా ఉండండి, మీకు వచ్చింది రాయండి, మీకు రాని క్వశ్చన్స్ వదిలేయండి. నెగిటివ్ మార్కింగ్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి. మీకు ఎగ్జామినేషన్ హాల్లో ఎటువంటి ఇబ్బంది అనిపించినా అక్కడ ఇన్విజిలేటర్స్ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. క్వశ్చన్కి ఆన్సర్ చెప్పరు, కానీ మీకు ఏదైనా కంప్యూటర్స్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా, ఆన్లైన్ ఎగ్జామ్ రాయటం ఫస్ట్ టైం అయినా, కంప్యూటర్స్లో ఏమైనా కనపడకపోయినా, ఎటువంటి ఇబ్బంది ఉన్నా వాళ్ళు అక్కడ మిమ్మల్ని గైడ్ చేస్తారు. నథింగ్ టు వర్రీ, కంగారు పడిపోకండి, హడావుడి పడకండి. ఎగ్జామ్ 3 అవర్స్ కాన్సన్ట్రేషన్గా ఎటువంటి ఆలోచనలు లేకుండా ఇన్ని సంవత్సరాల మీ కృషిని, ఇన్ని సంవత్సరాల మీ పట్టుదలని, అన్నిటికన్నా ముఖ్యమైన మీ పేరెంట్స్ కలల్ని నిజం చేసేటువంటి ఈ ఎగ్జామ్ అనేది ధైర్యంగా, కాన్ఫిడెంట్గా, కాన్సన్ట్రేషన్గా రాయండి. మంచి పర్సంటైల్ తోటి బయటకు వస్తారు, ఇబ్బంది ఏమీ లేదు. ప్రతి సంవత్సరం ఇవన్నీ మేము చెప్పే ఇన్స్ట్రక్షన్సే, వీటిని చూసి భయపడకండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను లైవ్కి వచ్చినప్పుడు మనం లైవ్లో మీ డౌట్స్ అన్నిటికీ క్లారిఫై చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను నేను. ఇంతకు మించి విశేషాలు లేవు ఇక్కడ. ఓకే, సో విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.